Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. బిల్ గేట్స్ ఎవరిని చూసి కుళ్ళుకుని మైక్రోసాఫ్ట్ పెట్టుంటారు? అంటే విచ్ ఎవర్ కంపెనీ వాస్ బిఫోర్ హిమ్, ఐ డోంట్ నో దట్. ఐ మీన్ వాళ్ళని చూసి కుళ్ళుకుని 100% నేను ఎందుకు చేయకూడదు దీంతోటి హి క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఆల్ ద వాల్యూ ఇన్ ది పీపుల్ వరల్డ్. బికమ్ వెరీ బిగ్ ఓన్లీ కమ్ ఫ్రమ్ దట్. ఎందుకంటే అది లేకపోతే మీకు మోటివేషన్ అనేది ఉండదు. నేను శివ తీసినప్పుడు మిగతా డైరెక్టర్ అందరికన్నా వాళ్ళు అంత పొజిషన్లో ఉన్నారు, నాకు వాళ్ళకన్నా బాగా తెలుసు, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, నేను మాత్రం ఎందుకు ఉండకూడదు అనే ఎమోషన్తోనే వచ్చాను నేను. అబ్దుల్ కలాం గారు మరి రాష్ట్రపతి ఎలా ఉంటారు? నాకు అసలు రాష్ట్రపతి పొజిషన్ నాకు తెలియదు, అది ఏం చేస్తారో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. సో ఐ రియలీ డోంట్ నో. అంటే ఏదో ఎప్పుడో బ్రిటిష్ ఎక్కడో టైం నుంచి వచ్చి అలా ఉండిపోతారు కానీ, సో ఐ డోంట్ ఈవెన్ నో యాక్చువల్లీ. So I'm quoting a few great names in our Indian history in people of But I'm not context. very sure. I think Abdul Kalam is a great man, except that he was in a position. నాకు గ్రేట్ మ్యాన్ ఎవరంటే ఐ వాంట్ టు సీ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ మ్యాన్. ఆయన చేసిన డీడ్ కానీ థాట్లో నుంచి నాకు పర్సనల్ ఎఫెక్ట్ పడాలి. అది ఎలాంటి ఎఫెక్ట్ అయినా పడొచ్చు. ఏమైనా ఎఫెక్ట్ ఏ స్పందన అని హీ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. నా లైఫ్ స్టైల్లో కానీ నా థింకింగ్లో కానీ ఒక డిఫరెన్స్ రావాలి నాకు. Osama bin Laden? 100%. He's a great man. Yeah. Great is no, he affected me. He affected you. Yeah. Great అనేది is a subjective thing. ఎవరికి గ్రేట్ అని. సో మీకు మైల్డ్ గా Yeah. ఏ ఇంపాక్ట్ మామూలుగా అంటే మామూలుగా పొజిషన్స్లో అక్కడక్కడ నుంచి అంటే ఏమంటారు దాన్ని పోస్ట్ లాగా ఇక్కడ లెఫ్ట్ తిరగండి అక్కడ రైట్ అలాంటి బోర్డ్స్ లాంటి నేను అది వెరీ ఇన్ఫర్మేటివ్ థింగ్ ఫర్ మీ. సో టేకింగ్ యువర్ ఇజం ఫార్వర్డ్, కుళ్ళుని నిజంగానే ఇలా వంట పట్టి చేసుకుని మీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసేసి యువత అంతా కూడా కుళ్ళు కూడా మొదలు పెడితే వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. వాళ్ళు నా మాట నాకు అందరూ దాచుకుంటారు, నేను బయటికి చెప్తున్నాను అంతే. అంతే అంటారు. అంతే. నేను ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానులందరూ కూడా కుళ్ళు కూడా మొదలు పెట్టేస్తే కుప్పకూలిపోయి సమాజం అంతా కూడా నేరాలు పెరిగిపోయి ఘోరాలు పెరిగిపోయి ఆ బ్లేమ్ అంతా రామ్ గోపాల్ వర్మ గారు తీసుకుంటారా? ఇంకా సొసైటీ ఇంకా బెటర్ అవుతుంది, మన అమెరికా అంత బెటర్ దేశం అవుతుంది. ఎందుకంటే నిజాలు మాట్లాడి బయట పెట్టుకుంటున్నాం కాబట్టి ద సొసైటీ విల్ అడ్వాన్స్ ఫార్ మోర్. కానీ యూర్ రైట్, కుళ్ళుని హ్యాండిల్ చేసి కుళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఒక ఎమోషన్ కట్టలు దించుకుని బయటకు వచ్చినప్పుడు దాన్ని కంటైన్ చేయడానికి వ్యవస్థ సరిగా లేకపోతే that can turn into a potentially hazardous energy. See, మీకు దాంట్లో ఇందాక మన విషయం ఎగ్జాంపుల్ చెప్పినట్టే దానికి ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు బాటులినం టాక్సిన్ అని ఎక్స్ట్రాడినరీ డేంజరస్ బ్యాక్టీరియల్ ఆర్గానిజం ఉంది. ప్రాబ్లీ ఎబోలా వైరస్ తర్వాత ఇట్స్ మోస్ట్ డేంజరస్ డిజీజ్, ఐ మీన్ వైరస్ బ్యాక్టీరియా. దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ బొటాక్స్ ట్రీట్మెంట్ నౌ. బ్యూటీ ట్రీట్మెంట్ బొటాక్స్ దాని నుంచి తెస్తున్నారు. సో ఏది ఎలాంటిదైనా ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్ యూ కెన్ టర్న్ ఇట్ టు ఏ గుడ్ వర్చ్యూ. నేను చెప్పేది అది. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఐ కెన్ హోల్డ్ యూ దేర్. బొటాక్స్ ఇంజెక్షన్ హ్యాండిల్ చేయడానికి నిపుణులు డాక్టర్స్ ఉన్నారు హూ నో హౌ టు యూజ్ ఇట్, హౌ మచ్ టు యూజ్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు ఈ కుళ్ళు కట్టలు తెంచుకుని బయటకు వస్తే వర్మ గారి డాక్టర్ కట్టలు తెంచుకుని బయట ఉంది ఆల్రెడీ. ఇది మనం చెప్తున్నాం. ఉంది ఐ అగ్రీ విత్ యూ. ఉందని యాక్సెప్ట్ చేసుకుందాం ఫర్ సమ్ టైమ్. అది బయటకు వచ్చేస్తుంది. మీరు చెప్పారు పర్మిషన్ ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్. దాన్ని హ్యాండిల్ చేసే మెకానిజం ఏమిటి, ఎంత యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలని చెప్పి హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్? కానీ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు మీరు ఎడ్యుకేషన్ అనేది అదే కదా. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఆది మానవులుగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చెప్పి ఒక ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అగ్రికల్చర్ అని అలా ఎడ్యుకేట్ చేసే కదా సొసైటీ ఎంతవరకు వచ్చింది. సో దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్ టైమ్. ఓకే, కుళ్ళు ఉండడం మంచిది అనే ఒక కోర్సులు పెట్టాలి. దానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయా? 30 రోజుల్లో కుళ్ళుని జీర్ణించుకోవడం ఎలా? ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. యా. హౌ డు యూ కానీ వాళ్ళలో ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. అంటే కొత్తగా నాకు చెప్పక్కలేదు. ఇంజనీరింగ్ అంటే నాకు నేర్పించాలి, కుళ్ళు నేర్పించాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఎలా వాడాలి